నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ ప్రతి ఒక్క అంశం కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. వాస్తవానికి ఎన్ని రకాల అంశాలు తీసుకున్నా సరే ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు కదా, తిరిగి రివర్స్ తనకే ఆ బాణం గుచ్చేసుకుంటుంది. ఇప్పటికే గతంలో చెల్లి గుచ్చుకుంది, ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్క అంశం కూడా గుచ్చుకుంటూ వస్తుంది. మొత్తానికి జగన్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డికి అతను ఏంటి అంటే అతనికి ఏమీ వ్యూహం అక్కర్లేదు, వ్యూహకర్త అక్కర్లేదు, థింక్ ట్యాంక్ అక్కర్లేదు, ఎవడు నాకు చెప్పే అంతటి వాడు ఈ భూప్రపంచంలో లేడు, నేనే మోనార్క్ని, నేను చెప్పింది అందరూ ఫాలో అయితే చాలు, నా ముఖం చూసే ఓట్లేస్తారు అని ఇటువంటి పిచ్చి చిత్తభ్రమంలో బతుకుతూ ఉంటాడు. అందుకని అతనికి ఏది తోస్తే అది మాట్లాడటం, ఏది తోస్తే అది చేయటం తప్ప అతనికి ఒక నిశ్చితమైన అభిప్రాయం అనేది ఉండదు. అందుకనే ప్రతి విషయాన్ని, ఇంకొకటి ఏంటి అంటే ఈ లక్షణంతో పాటు ఇంకొక లక్షణం ఉంది. ఏదైనా మంచి జరిగితే తను చేసినట్టు, తను చెడు చేసినా అది పక్కన వాడే చేసి వాడి మీద నెట్టేద్దాం అన్న ఒక లక్షణం. ఇంకొక మూడో లక్షణం ఏంటి అంటే మనం ఏదైనా సరే, అబద్ధాలు చెప్పైనా సరే, మోసాలు చేసైనా సరే మనం అనుకున్నది సాధించాలి అనే లక్షణం. ఇవి ఏవి కూడా ప్రజాస్వామ్యంలో పనికిరావు. ఇప్పుడు నేను చెప్పిన 3 క్వాలిటీస్లో ఏ క్వాలిటీ కూడా ప్రజాస్వామ్య లక్షణం కాదు. అందుకనే నేను మీకు చాలా కాలం కిందట కూడా నేను ఒకసారి చెప్పాను, నేను జగన్మోహన్ రెడ్డికి ఎవరు స్క్రిప్ట్ రాసివరాయా, అతనే రాసుకుంటాడు అని. చాలామంది ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిస్తారు, ఆ స్క్రిప్ట్ తెచ్చి చదువుకుంటాడు అని చాలామంది అనుకుంటారు. హీ విల్ నాట్ డూ. వేరే వాడు పక్కనోడు రాసిస్తే చదివే అంత ఇది కాదు, అతనే చేస్తాడు, అతనే చెప్తాడు. అందుకనే ఇన్ని తప్పులు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పక్కన ఎవరన్నా మంచి వాళ్ళని పెట్టుకొని వాళ్ళతోటి ఏదన్నా రాయించుకొని వాళ్ళతోటి ఆలోచన చేసి ఏదన్నా చేస్తే ఇన్ని తప్పులు జరగవు. ప్రతిదీ గూగుల్ ఏఐ డేటా సెంటర్ దగ్గర నుంచి అన్ని మిస్టేక్లే. గూగుల్ ఏఐ డేటా సెంటర్ విషయమే తీసుకుంటే, గూగుల్ ఏఐ డేటా సెంటరు మొత్తం తన పార్టీ వాళ్ళందరికీ ఒక లైన్ ఇచ్చాడు. అందరూ వచ్చి అది ఎంప్లాయ్మెంట్ రాదు, అది గోడౌను అని చెప్పారు. అంటే ఏంటి, ప్రజలకు అందరికీ ఒక రకమైన అభిప్రాయం ఏర్పడది. అచ్చా గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదా మనకి అని అనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా వచ్చి గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చాను అన్నాడు. దాంతో ఏమైంది, నిన్నటి వరకు చెప్పిన వాళ్ళందరూ ఫూల్స్ అయిపోయారు. అట్లాగే అమరావతి రాజధాని మీద మేము అమరావతికి వ్యతిరేకం అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 1,00,000 సార్లు చెప్పుకుంటాడు. రీసెంట్గా ఒక సందర్భంలో ఒక నేషనల్ ఛానల్ అడిగితే చెప్పాడు, అమరావతి మునిగిపోతుంది, అమరావతికి ఫ్యూచర్ లేదు, అమరావతి అసలు నీళ్ళు వస్తే మునిగిపోతుంది, నదీ గర్భంలో ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ ఛానల్స్కి ఇంగ్లీష్లో చెప్పాడు, తెలుగు వాళ్ళకి వేరే సబ్జెక్ట్ చెప్పాడు. ఆ తర్వాత అది బూమరాంగ్ అయింది, విపరీతంగా బూమరాంగ్ అయింది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ సెక్రటేరియట్లు, ఇప్పుడు కడుతున్న సెక్రటేరియట్లు, అసెంబ్లీలు ఇవన్నీ కృష్ణా నదికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ అంటారు దాన్ని, ఆ ప్యాలెస్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది కృష్ణా నదికి. అంటే ముందు మునిగితే అంటే కృష్ణా నది పొంగితే ముందు మునగాల్సింది జగన్ ఇల్లు, ఆ తర్వాత సెక్రటేరియట్ దాకపోతాయి. అంటే ఎంత పిచ్చివాగుడు, అంటే దానికి ఏ స్ట్రాటజీ లేకుండా పిచ్చివాగుడు వాగటం అనేది ఎంత డేంజరో మీరు ఆలోచించండి. మెడికల్ కాలేజీల విషయంలో నేను అంత తాట తీస్తాను, అసలు ఎవడన్నా టెండర్ ఇస్తే వాడు అంత చూస్తానని చెప్పాడు కదా. తను మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే నేను అన్నీ అవన్నీ మొత్తం తీసేస్తాను, వాళ్ళని జైల్లో వేస్తానని చెప్పాడు. మెడికల్ కాలేజీలు కట్టేవాడిని జైల్లో వేస్తావా? జైల్లో వేయాల్సింది ఎవరిని? ఫ్రాడ్ చేసిన వాడిని, అక్రమాస్తులు కూడగొట్టిన వాడిని.
క్విడ్ ప్రోకో చేసిన వాడిని జైల్లో వేయాలి. మెడికల్ కాలేజీలు కట్టిన వాడిని జైల్లో ఎట్లేస్తావు? ఇంకొకటి ఏంటి అంటే మెడికల్ కాలేజీలు కట్టే వ్యవహారంలో అందులో మూడు నాలుగు వెరైటీలు ఉన్నాయి. కొన్ని ఏంటంటే 100% సెంట్రల్లీ స్పాన్సర్డ్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కొన్ని ఏంటంటే శాస్కీ అంటే ఈ అర్బన్ దీనికి సంబంధించిన కొన్ని స్కీములు, శాస్కీ స్కీమ్ అని ఉంటుంది. ఆ స్కీములో కట్టే ఒక 2 ఉన్నాయి. సెంటర్ స్టేట్ కలిపి కట్టేది ఒక 2-3 ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ స్కీమ్స్ కింద టేకప్ చేసే మెడికల్ కాలేజీలు అన్నీ ఒకే స్కీములో ఒకే ప్యాటర్న్లో చేయట్లేదు. ఈ గవర్నమెంట్ కట్టాల్సిన వాటి వరకు పీపీపీ మోడల్లో ఇద్దామని అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? జగన్మోహన్ రెడ్డి నేను బెదిరించాను, ఎవరు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు, ఎవడు మెడికల్ కాలేజ్ తీసుకోవడానికి వీలు లేదని నేను చెప్పేశాను అన్నాడు కదా. ఇప్పుడు దాదాపుగా ఒక 4 మెడికల్ కాలేజీలు రెడీ అయిపోయినాయి. రేపు ఎల్లుండో ఇనాగ్రేషన్ చేసే స్థాయికి వచ్చినాయి. నీ మాట ఏం చెల్లింది? నీ మాట ఏం చెల్లింది? పులివెందుల మెడికల్ కాలేజీ నుంచి ఎక్విప్మెంట్ అంతా వేరే చోటకు పంపిస్తున్నారని రాశాడు, వాళ్ళ పేపర్లోని రాశాడు. అది నిజమైతే నువ్వు మళ్ళీ దాని మీద పెద్ద వార్త రాయాలి కదా. ఒకసారి రాసావు, వదిలేసావు, అయిపోయింది, కథం. ఎందుకు? అది కరెక్ట్ కాదు. కాబట్టి అంటే ప్రతి విషయంలో కూడా అన్నీ ఇవే కార్యక్రమాలు. నీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అసలు చంద్రబాబు నాయుడు రాగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాడు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు రాయలసీమకి ద్రోహి అన్నాడు. చంద్రబాబు నాయుడు రాయలసీమ నీటిపారుదలని ఏ రోజు పట్టించుకోలేదు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు రాయలసీమకి ద్రోహం చేయటం అనేది చాలా అన్యాయం అని చెప్పాడు. తీరా చూస్తే ఏమైంది? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపాడు. ఇది మొత్తం అక్కడ యంత్రాలు కూడా లేవు, అన్నీ తీసేశాడు. కేసీఆర్ చెబితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కొంతకాలం అంటే ప్రజల్ని మభ్యపెడదాం అనే ఉద్దేశంతో యంత్రాలు అక్కడే ఉంచాడు. తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది తీసేయి అక్కడి నుంచి అని, తీసేశాడు. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు ఆపాడు అని చెప్తున్నాడు. మొత్తం అంతా కూడా ఎప్పుడు పర్మిషన్ వచ్చింది, ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు ఇది చేశారు, టెండర్లు పిలిచారు, కేసీఆర్ ఎప్పుడు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆపాడు, మొత్తం అంతా కూడా పూసగుచ్చినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మొత్తం ప్రజలకు వివరించి చెప్పారు. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఉద్యమం చేయాలని చెప్పి ఒక టీముని, కొంతమంది రెడ్డి గ్రూపుని తయారు చేశాడు. అక్కడ వాళ్ళందరూ మీటింగులు పెట్టుకున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది చంద్రబాబు 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 అని మొత్తం మీటింగులు పెట్టి చెప్పేశారు వాళ్ళు. వాస్తవం ఏంటి? అది ఆపింది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన పని ఏంటి? ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ ఉంటే, కృష్ణానది పైన ఎగువ భాగంలో ఉంటే, కృష్ణానదికి అంటే శ్రీశైలం నుంచి నీకు 400 మీటర్ల హైట్లోనే వాటర్ డ్రా చేసుకునే విధంగా మచ్చుమర్రి కట్టేశాడు. మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టేశాడు. దానికి అంతర్రాష్ట్ర వివాదాలు ఏం లేవు. 1 టీఎంసీ కన్నా తక్కువే తీసుకుంటారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుంటారు. మచ్చుమర్రి కట్టేశాడు, ఆల్రెడీ కట్టేసేసాడు ఆయన. మచ్చుమర్రి నుంచే పోతున్నాయి నీళ్లు. మచ్చుమర్రి నుంచి ఒక కెనాల్ వెళ్ళి హంద్రిని వల్ల పడుతుంది. ఎవరికి అంటే వేరే పక్క రాష్ట్రాలకు కూడా అభ్యంతరం లేనంత వాటర్ తీసుకుంటారు, పంపు చేస్తున్నారు. ఆ మచ్చుమర్రి గురించి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఉద్యమం చేద్దాం అనుకున్నాడు.
యాక్చువల్గా ఏంటి, ఈ మచ్చుమర్రి కెపాసిటీ పెంచుకుంటే ఇబ్బంది ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డికి ఈ మచ్చుమర్రి కెపాసిటీ పెంచటం అది ఇది ఇవన్నీ చిరాకుతో పనులు కదా. అది చంద్రబాబు నాయుడు చేసిన ఆయన కదా, క్రెడిట్ ఆయనకి ఇవ్వద్దు మళ్ళీ. అందుకని చంద్రబాబు క్రెడిట్ వెళ్తుందని చెప్పి దాన్ని దూరంగా తీసుకెళ్ళి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టాడు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టి కొత్తగా పెట్టడంతో కేసీఆర్ తోటి అబ్జెక్షన్ చెప్పమని చెప్పాడు. కట్టేది లేదు, చచ్చేది లేదు, అది అందరికీ తెలిసిందే కదా. కేసీఆర్ ఆపిచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు వచ్చి చంద్రబాబు ఆపిచ్చాడని చెప్తే దాని మీద మొత్తం పుట్టు పూర్వోత్తరాలన్నీ బయటికి తీసి పెడితే జగన్మోహన్ రెడ్డి గాలి అంతా పోయింది. ఇప్పుడు రాయలసీమ ఉద్యమం చేద్దామని వచ్చిన కొంతమంది రెడ్డి బ్యాచ్ కొంత ఉంది. ఆ రెడ్డి బ్యాచ్ అంతా ఇప్పుడు సరే చూద్దాం, ఎండలు తగ్గని మళ్ళీ వర్షాలు రాని అని ఏదో ఈ పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. సరే, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి వర్క్స్ అంతా కూడా ఇచ్చింది మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్ర పిఎల్ఆర్ ప్రాజెక్ట్. అంటే కొన్ని వందల కోట్లు దోచుకోవాల్సింది దోచేసుకొని మళ్ళీ పేరు తీసుకొచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద వేస్తున్నారంటే వీళ్ళ నీచపు బుద్ధి అనేది మనకు అర్థమైపోతుంది ఇక్కడే. అదేవిధంగా చూసుకుంటే 3 రాజధానులు అని చెప్పేసి అనింది జగన్మోహన్ రెడ్డి గారే. లేదు వైజాగ్ రాజధాని అని చెప్పేసి అనడం, అక్కడ వాటి పెద్దలతో వైసీపీ పెద్దలతో మాట్లాడించడం, మళ్ళీ తర్వాత వచ్చేసి మాకు వైజాగ్ రాజధాని కాదని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి గాలి తీయడం. సో అంటే ప్రతి దాంట్లో కూడా వైఫల్యమే. ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏం చెప్పాడు, అమరావతి రాజధానికి ఒప్పుకుంటాను అన్నాడు, అసెంబ్లీలో చెప్పాడు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటాను అన్నాడు. అధికారంలోకి రాగానే నేను అట్లా అనలేదు, 3 రాజధానులు అన్నాడు. పోనీ 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాడా అంటే, నువ్వు వైజాగ్ వెళ్ళాడు, అక్కడ సొంత ప్యాలెస్ కట్టుకుందామని ప్లాన్ చేశాడు. హైకోర్టు న్యాయ రాజధాని అంటే హైకోర్టు తీసుకెళ్ళి కర్నూలులో పెట్టాలి. సుప్రీంకోర్టులో కేసు వస్తే ఏంటి హైకోర్టు తీసుకెళ్ళి కర్నూలులో పెడతానన్నావుట అని అడిగింది సుప్రీంకోర్టు. అబ్బే సార్ నేను అట్లా చేయలేదు సార్, నేను అట్లా అనలేదు సార్, అసలు లేదు సార్, అసలు ప్రపోజలే లేదు సార్, హైకోర్టు అమరావతిలోనే ఉంటుంది సార్, అసలు ఆ ప్రపోజలే లేదు సార్ అని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి, న్యాయ రాజధాని హుళ్ళక్కి, నీకు అమరావతి హుళ్ళక్కి, విశాఖపట్నం మేము అది చేస్తాం ఇది చేస్తాం హుళ్ళక్కి, ఏమీ లేదు. నువ్వన్న 3 రాజధానులు కూడా నువ్వు చేయలేదు కదా. నువ్వు దాన్ని ఆ స్లోగన్ తీసుకుంది ఎందుకు, అమరావతిని నాశనం చేయడానికి. ఇప్పుడేమంటావు, నువ్వు వచ్చేసి విశాఖపట్నం రాజధానిగా ఉండాలి అని బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వీళ్ళతోటి మాట్లాడిచ్చాడు. వాళ్ళు మాట్లాడే పిచ్చోళ్ళలాగా వచ్చేసి వాళ్ళు మాట్లాడారు. అమరావతికి ఏమున్నది, విశాఖపట్నంలో అయితే అన్నీ ఉన్నాయి, అది ఇది అని చెప్పి పిచ్చోళ్ళలాగా సీనియర్లు పాపం వాళ్ళు వచ్చి చెప్పారు. ఆ నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి వచ్చి వైజాగ్ లేదు గీజాగ్ లేదు, వాళ్ళేదో పిచ్చోళ్ళు అట్టగే మాట్లాడుతుంటారు మావిగా అన్నాడు. మరి వాళ్ళు ఇందాక నేను చెప్పింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పాను. ఇక్కడ మరి వీళ్ళు రాయలసీమ ప్రత్యేక ఉద్యమం చేద్దామని ఒక రెడ్లందరూ ఒక 5-6 కలిశారు కదా, వాళ్ళు పిచ్చోళ్ళే. మరి విశాఖపట్నంలో రాజధాని ఉండాలని చెప్పించావు కదా ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తోటి, వాళ్ళు పిచ్చోళ్ళే. మరి వీళ్ళు మొత్తం అంతా కూడా ఈ అంటే ఎవడిని బట్టే వాడిని ఫూల్స్ని చేయటం, తను ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్ అనిపించుకోవాలి అని తాపత్రయపడటం. నువ్వు అమరావతికి మేము వ్యతిరేకం కాదండి అని చెప్తాడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి. సజ్జల రామకృష్ణారెడ్డి తోటి అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పావు కదా, అమరావతి మునిగిపోతుంది, కృష్ణానదికి వరద వస్తాయి అని చెప్పాడు జగన్. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం కావాలి, ఒక్కటి కాదు 2 కాదు, ప్రతి విషయంలో ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి తనకి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఈ రాయలసీమ రెడ్డి బ్యాచ్ ఏమైపోయినా మనకు సంబంధం లేదు, క్రెడిట్ మాత్రం నాకే, మనకు రావాలి క్రెడిట్.
అన్న ఉద్దేశంలో అన్ని తప్పులు అబద్ధాలు చెప్పుకుంటూ ఆయన టైంపాస్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. తమిళనాడులో విజయ్ గెలిచినా సరే అది కూడా నా క్రెడిటే అనేటువంటి మాటలు. ఇంక ఏ జరిగినా నీకు యాక్చువల్గా ఇతనికి మంచి క్లోజ్ ఫ్రెండ్ స్టాలిన్. అవును, ప్రచారం కూడా చేయించాడు. ప్రచారం చేయించడమే ఉంది. స్టాలిన్కిను జగన్కి చాలా వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్తే అంత. అటువంటి స్టాలిన్ పోయాడు. ఎంత బాధపడాలి? ఆ బాధ లేకుండా విజయ్ని నేనే గెలిపించాను చెప్పుకుంటున్నాడు అంటే ఏమన్నా అర్థం ఉందా? స్టాలిన్ దగ్గరికి ప్రచారానికి నువ్వు రోజాని పంపించావా? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పంపించావా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పంపించావా? స్టాలిన్ నాకు సంబంధం లేదు, నాకు విజయ్ తోటి నాకు సంబంధం ఉంది అని తర్వాత చెబితే వాళ్ళందరూ పిచ్చోళ్ళ. వాళ్ళందరూ ఏం కావాలి? వాళ్ళందరి పరిస్థితి ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రోజా పరిస్థితి ఏంటి? నువ్వు చెబితేనే కదా వాళ్ళు డిఎంకేకి ప్రచారానికి వెళ్ళారు, పంపించావు. ఆ తర్వాత లే విజయ్ నా క్యాండిడేట్ విజయ్, నేను విజయ్ చాలా క్లోజ్ అని చెప్పి ఇద్దరు బొకాలు మార్చుకుంటున్న ఫోటోలు పబ్లిసిటీ చేయమన్నావు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు తలెక్కడ పెట్టుకోవాలి? అవన్నీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. అంటే ఈ టైపులో ఏది అవకాశం వస్తే దాన్ని మాట్లాడుకుని ఇవాళ మీకు ఇంకొక ఇది చూపించాలి. ఇప్పుడు చూపించే ఫోటో చూసి మీరేమో అనుకోమాకండి, మళ్ళీ మీరు ఫీల్ కామాకండి. లండన్ నుంచి వచ్చాడు, ఫ్రెష్గా వచ్చాడు. గడ్డంకి తెల్ల జుట్టు అదే వచ్చింది, ఓకే. ఆ నుదిటి మూద చూడండి, బొట్టు పెట్టాడు. ఎందుకు ఇట్లా బొట్టు పెట్టుకొని విజయ్ గెలిచాడు కదా, అందుకని ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నాడు. లేకపోతే ఇతను బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఏదో పెళ్ళికి వెళ్తున్నాడు. ఇది పెళ్ళిలో ఫోటో అన్నమాట. బొట్టు ఇప్పుడు విజయ్ చూడు, విజయ్ ఆఫీసులో కూర్చునేటప్పుడు కూడా బొట్టు పెట్టుకొని కూర్చున్నాడు. ఫస్ట్ సంతకం పెడుతున్నప్పుడు కూడా బొట్టు పెట్టుకొని ఉన్నాడు. ప్రమాణ స్వీకారాన్ని అన్నిటికీ బొట్టు పెట్టుకొని ఉన్నాడు. ఆ బొట్టు కూడా ఇదే అనమాట, సింధూరం. అది పెట్టుకొని ఈయన జగన్మోహన్ రెడ్డి చందనం పెట్టుకొని కనపడుతూ ఉన్నాడు. అంటే ఏంటి? హిందువుల్ని పిచ్చోళ్ళు చేస్తాడు. ఎందుకు ఇన్ని వేషాలు, ఎందుకు ఇన్ని నాటకాలు, ఎందుకు ఇన్ని కథలు పట్టడం, ఎందుకు ఇంతమందిని పిచ్చోళ్ళని చేయటం, ఎందుకు? నీ ఆనందం కోసం ఇంతమంది సీనియర్ లీడర్లని బఫూన్లను చేసి కూర్చోబెడుతున్నావు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏదో ప్రతి ఒక్కరిని కూడా పిచ్చోని చేస్తూ తనకు మాత్రమే క్రెడిట్ దక్కాలనుకున్న జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి భవిష్యత్తు ఎటు వెళ్తుందో చూద్దాం. మరి నమస్తే సార్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.